నమస్తే వెల్కమ్ టు నక్షత్ర మీడియా. ప్రపంచ క్యాన్సర్ రాజధానిగా భారత్. అపోలో హెల్త్ ఆఫ్ ది నేషనల్ సంచలన నివేదిక ప్రకారం క్యాన్సర్ వ్యాధిపై ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏటా లక్షల మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంటుంది. భారత్ క్యాన్సర్కు రాజధానిగా మారిపోయిందని తాజాగా ఒక నివేదిక స్పష్టం చేసింది. క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్, హృద్రోగం, మానసిక సమస్యల వంటి అసాంక్రమిక వ్యాధులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందని, ప్రపంచ క్యాన్సర్ రాజధానిగా భారత్ తయారైందా అన్న స్థాయిలో పరిస్థితి ఉంది. హెల్త్ ఆఫ్ ది నేషన్ పేరుతో అపోలో హాస్పిటల్స్ గురువారం విడుదల చేసిన 4వ వార్షిక నివేదికలో పలు సంచలన విషయాలు స్పష్టమయ్యాయి. చిన్నపిల్లలు పలు అసాంక్రమిక వ్యాధుల బారిన పడటం ఇటీవల కాలంలో పెరిగిపోయిందని, దీనిని నివారించడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని నివేదిక సూచించింది. క్యాన్సర్ విషయంలో కూడా ఇది కనిపిస్తోందని, ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో ఈ వ్యాధి బారిన పడుతున్న సగటు వయసు చాలా తక్కువగా ఉంటుందని వివరించింది. దేశంలో రొమ్ము, గర్భాశయం, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం చాలా తక్కువగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. అలాగే స్థూలకాయం కూడా భారతీయ యువతలో పెరిగిపోతుందని, ఇది పలు అసాంక్రమిక వ్యాధులకు దారితీస్తుందని స్పష్టం చేశారు. అంతేకాదు మధుమేహం, హైపర్ టెన్షన్, బీపీల ముప్పును పలువురు భారతీయులు ఎదుర్కొంటున్నారని వివరించారు. యువతలో మానసిక సమస్యలు, ముఖ్యంగా కుంగుబాటు, డిప్రెషన్ అధికంగా కనిపిస్తుందని తేలింది. ఈ నివేదికపై అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతారెడ్డి మాట్లాడుతూ అసాంక్రమిక వ్యాధులను ఎదుర్కోవడానికి తక్షణమే సమిష్టి కార్యాచరణ అవసరమని చెప్పారు. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు వ్యక్తిగత స్థాయిలో చికిత్సలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. వైద్య చికిత్సలకు సంబంధించి మరిన్ని ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం ఉందని, వాటిని ప్రజల వద్దకు విస్తృతంగా తీసుకెళ్లాలని అపోలో సంస్థల చైర్మన్, CEO డాక్టర్ మధు శశిధర్ సూచించారు. ఈ మేరకు అపోలో ప్రో హెల్త్ స్కోర్ పేరుతో దేశంలోనే తొలి డిజిటల్ హెల్త్ కౌంటింగ్ టూల్ ను విడుదల చేసింది. దీని ద్వారా తమ ఆరోగ్యంపై స్వీయ అంచనాకు వచ్చి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అవకాశం లభిస్తుందని అపోలో హాస్పిటల్స్ ఓ ప్రకటనలో తెలిపింది. అసాంక్రమిక వ్యాధులు దేశ ఆర్థిక వ్యవస్థకు లక్షల కోట్ల మేర నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ టూల్ ఎంతో ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.